ప్రకృతి పరమాత్మ అనగా పార్వతీ ఈశ్వరుడు అన్నమాట. వీరి ఇద్దరి లోపల గణపతి గొప్పవాడా సుబ్రహ్మణ్యుడు గొప్పవాడా వీని యొక్క విషయం గుర్తించడానికి ప్రయత్నించాలని ఒక యుక్తి పన్నారు. ఇద్దరిని కూర్చొని పెట్టుకుని, నాయన మీకు ఒక పని చెప్తున్నాను, దీనిని మీరు పూర్తి చేసుకుని రావాలి అన్నారు. ఈ ప్రకృతినంతా ఎవరు ముందు చుట్టుకొని వస్తారో వారికి ఒక విధమైనటువంటి యొక్క అధికార పత్యం ఇచ్చాను అన్నాడు. ఈ మాట విన్న తక్షణమే సుబ్రహ్మణ్యుడు నెమలిని ఎక్కాడు. లోకాన్నంతా చుట్టడానికి పూనుకున్నాడు. కానీ గణపతి ఒక్కడుగైనా ముందుకు వేయలేదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆశ్చర్యపడుతున్నారు. చాలా అలసిపోయి సుబ్రహ్మణ్యుడు చుట్టి 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 కొంత దూరంలో వస్తుంది చూచి అమ్మా నాన్నకు ప్రదక్షిణ చేసి అక్కడే కూర్చున్నాడు గణపతి. నేనే విజయాన్ని సాధించానన్నాడు. దీనికి కారణం అడిగినప్పుడు ప్రపంచమంతా కూడాను పరమాత్మ యొక్క స్వరూపమే. విశ్వం విష్ణుమయం, విష్ణు స్వరూపం. ఎప్పుడు నా తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తున్నావు ప్రపంచానికంతా ప్రదక్షిణ చేసిన వాడిని అవుతాను. గణపతి కూడాను అడిగాడు ఈశ్వరుని, మీరు లేని స్థానం ఏదో చూపించండి. పాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకే సర్వమా వృత్తిస్తాయి. మీరు లేనటువంటి చోటు చూపిస్తే తప్పక నేను దాన్ని ఒప్పుకుంటానన్నాడు. కనుక మొట్టమొదటి పూజ గణపతిది.